హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. లాస్ట్ వీడియోలో మా గార్డెన్‌కి సంబంధించి సమ్మర్ రాబోయే ముందు మేమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటాము అనేది కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేము సీడ్లింగ్స్ ఎలా చేస్తాము, విత్తనాలు ఎప్పుడేస్తాము, ఎలా వేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాము. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియోని లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతదండి ఇన్ఫర్మేషన్ కూడా. ఇది యూజ్ అవుతది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడొచ్చేసి వీడియోలోకెళ్ళిపోదాము. సో ఫస్ట్ సీడ్లింగ్స్ చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటారండి. ఒకటేంటి అంటే కొంతమంది టైం లేదని చెప్పేసి డైరెక్ట్ సీడ్స్ గ్రౌండ్‌లో వేసేస్తూ ఉంటారు. లేదా కుండీల్లో వేసేసుకుంటారు. బట్ అవి ఎప్పుడొస్తాయి, ఏంటి, అసలు వస్తాయా రావా అనేది అవి వచ్చే వరకు తెలీదు. అవి రావచ్చు, రాకపోవచ్చు. సో అలా కాకుండా టైం వేస్ట్ కాకుండా కంపల్సరీగా మొక్కలు రావాలి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా సీడ్స్‌ని సోక్ చేసుకుంటే అవి తొందరగా జర్మినేట్ అవుతాయి. అండ్ మనము డైరెక్ట్‌గా విత్తనం వేసి మొక్క రావడానికి 1 వీక్ పడితే మనం ఇలా నానబెట్టుకొని అదే మనం ప్లాంట్ చేస్తే కనుక 4 డేస్‌లో మనకి మొక్క అయితే వస్తది. సో జర్మినేషన్‌కి మనకి టైం అయితే తక్కువ పడతదనమాట. సో మొక్క తొందరగా వస్తది. అండ్ ఇంకోటేంటి అంటే ఇలా సోక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ మనకి తప్పలంటారు కదా! బ్యాడ్ సీడ్స్ పైకి తేలుతా ఉంటాయి. అవన్నీ తీసేసుకొని మంచి సీడ్స్ వరకు వాడుకోవచ్చు మనం. అండ్ విత్తనాలు కూడా అన్నీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో మేమైతే హార్డ్ షెల్ ఏదైతే ఉందో బీన్స్, బెండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, చిక్కుడుకాయలు, ఇట్లా కాకరకాయలు ఇలాంటివి ఉంటాయి కదా! హార్డ్ షెల్ తోటి అవి మాత్రమే ఒక 24 అవర్స్ నానబెట్టుకుంటే ఆ విత్తనం కొంచెము వాటర్ సోక్ చేసుకొని జర్మినేట్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడతదనమాట. సో మేమైతే అలా నానబెట్టుకొని ఆ సీడ్స్‌ని మొలకలు రావడానికి టిష్యూలో పెట్టేసి ఒక డార్క్ ప్లేస్‌లో పెట్టేసుకుంటాము. సో యూజువల్‌గా మనం ఇంట్లో పెసలు కానీ ఇట్లాంటివి మొలకలు తింటూ ఉంటారు కదండీ చాలామంది. అలా మొలకలు రావడానికి పెట్టుకుంటాం కదా! సేమ్ వేనే మనము అలా మొలకలు తెప్పించుకుంటే ఆ సీడ్స్‌కి ఆ మొలకల్ని గనక ప్లాంట్ చేసుకుంటే తొందరగా వస్తాయన్నమాట. సో ఇది చూసారా? ఇది మేము పెట్టిన నెక్స్ట్ డే అనమాట. ఇది టిష్యూలో పెట్టిన నెక్స్ట్ డే. సో చిన్నగా స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ చూస్తే మీరు లాస్ట్‌లో ఆ బీన్స్ ఉన్నాయి కదా! చిక్కుడుకాయలు దానికి వాటికి వచ్చినియి. అండ్ ఇదొచ్చేసి సెకండ్ డే అనమాట. సో స్ప్రౌట్స్ అనేది కొంచెం పెద్దగా వచ్చేసినియి. సో ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. బట్ మేమేంటంటే ఇంకొక 1 డే ఆగామనమాట. ఇంకొంచెం వస్తాయి అని చెప్పేసి. సో కొంచెం పెద్దగా స్ప్రౌట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి ఈజీగా మొక్క అనేది తొందరగా జర్మినేట్ అయ్యి సీడ్లింగ్ బాగా హెల్తీగా వస్తదనమాట. ఇక్కడ చూసారా ఇది థర్డ్ డే. సో ఆల్మోస్ట్ అన్ని సీడ్స్‌కి మాకు మొలకలు వచ్చేసినాయి అనమాట. సో అట్లా వచ్చిన తర్వాత తీసి మేము మళ్ళీ కుండీలో పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మొలకలు వచ్చాక కూడా 2 వేస్ మీరు కుండీలో పెట్టుకొని మొక్క కొంచెం పెరిగిన తర్వాత గ్రౌండ్‌లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు టెంపరేచర్స్ బావుండి, వెదర్ బావుంది బయట ఔట్ సైడ్ అనుకుంటే ఈ డైరెక్ట్‌గా పెట్టుకున్నా కూడా మీకు మొక్క అయితే తొందరగా వచ్చేస్తదనమాట. అండ్ సీడ్ కుండీలో పెట్టుకుంటున్నప్పుడు కూడా మీరు సీడ్ అయితే మరీ డీప్‌గా వేయకండి. అది కొంచెం 1-2 ఇంచెస్ పైనే 1 ఇంచ్ అట్లా లోపలికేస్తే సరిపోతుంది. అండ్ వేరే సీడ్స్ ఎలా వేసుకున్నాము అనేది జగదీష్ అయితే చెప్తారు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసాము ఈ సీడ్స్ వేసే రోజు మాత్రము. ఫ్రెండ్స్ వచ్చారు. సో అది మీరు కూడా చూడండి. స్టార్ట్ చేసాము. మట్టి తీసుకొచ్చాను, పాటింగ్ మిక్స్ తీసుకొచ్చి సీడ్లింగ్స్ వేయడానికి రెడీ చేశాను అన్నీ. యాక్చువల్గా మా దగ్గర ఉన్న మట్టి అది. ఇది వచ్చేసి పాటింగ్ మిక్స్ తీసుకున్నాను. పాటింగ్ మిక్స్ ఎందుకంటే రూట్స్ తొందరగా ఇది మన కోకో పిట్ లాగా ఉంటుంది మెత్తగా. ఇది వేసుకుంటే ఏంటంటే మనకి రూట్స్ తొందరగా ఫామ్ అయిపోయి బాగా ఇదవుతూ ఉంటుంది. అందుకని చెప్పి దీంట్లో ఇంకా ఇది కూడా ఉంటుంది, కంపోస్ట్ అన్నీ కలిపే ఉంటుంది దీంట్లోనే. ఇవేంటంటే ఈ ట్రేస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈ ట్రేస్లో బల్క్ నారులాగా పోద్దామని, వంగనారు కానీ మిర్చి నారు కానీ అలాంటి డీపీ తీసుకున్నాను. ఎందుకంటే రూట్స్ బాగా వస్తాయి కాబట్టి డీపీ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మట్టి ఫిల్ చేసేసుకుని పెట్టుకుంటాను. ఫస్ట్
ఇది యాక్చువల్గా నేను ఒక 6 ట్రేస్ చేసుకుంటున్నాను. ఒకటి వంగకి, మిర్చి, అట్లా వంగలో రకాలకి అన్నిటికీ. ఇంకొక టైప్ ఏంటంటే కప్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్ కప్స్. ఎందుకు ప్లాస్టిక్ కప్స్ తీసుకున్నానంటే కార్డ్బోర్డ్ పెడదాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ కార్డ్బోర్డ్ ట్రై చేశాను. చేస్తే ఏమైందంటే వాటర్కి మెత్తగా అయిపోయి ఫంగస్ లాగా వచ్చేసింది. అందుకని ఈ సంవత్సరం ప్లాస్టిక్కి తీసుకున్నాను. ఇది దీంట్లో కూడా ఇవి ఏంటంటే ఓక్రా ఇలాంటి అన్నిటికీ, ఈ ఓక్రాకి, బీరకాయ, కాకరకాయ వాటి కోసం ఇవి తీసుకున్నాను. దీంట్లో 2 మొక్కలు పెట్టేస్తే రూట్స్కి అన్నిటికీ సరిపోతుంది. ముందు ఇవి ఎలా చేసుకున్నానంటే కప్ తీసుకుని కప్పుకి 3 హోల్స్ పెట్టాను, ఎందుకంటే వాటర్ పోవటానికి. దీంట్లో కూడా నింపేసుకొని ఇలా అన్నీ ఫిల్ చేసేసుకుంటాను మొత్తం ఫస్ట్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫిల్లింగ్ కిడ్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. కిడ్స్తో ఫిల్ చేయించేసి తర్వాత మనం సీడ్స్ని దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ సీడ్స్ని ఏంటంటే నేను ముందు మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నామో వాటన్నిటిని కప్స్లో తీసుకుని కొంచెం వాటర్లో 1 డే నానబెడితే ఏమవుతుందంటే మనకి సీడ్ మొక్క తొందరగా వచ్చేస్తుంది. మనకి ఈజీగా ఏదన్నా వేస్ట్ ఉన్నా కానీ మొత్తం ఇట్లా తప్పలు ఏమన్నా ఉన్నా కానీ పైకి వచ్చేస్తాయి. అందుకని అలా ముందు నానబెడతాను ఒకరోజు. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సపోజ్ మనం ఓక్రా ఉందనుకోండి, ఓక్రాని లేబుల్ చేశాను. ఓక్రాకి దీంట్లో ఒక 2 మొక్కలు అలా తీసేసుకుని 2 గింజలు పెట్టేస్తే మన రేపు ప్లాంటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటాయి. ఇవి వచ్చేసేసి ఏంటంటే మనకి నారులాగా పోద్దామని. ముందైతే మనం యాక్చువల్గా ఈ మట్టితో వీటన్నిటిని ఫిల్ చేసేసుకుందాము. ఈ ఫిల్లింగ్ అంతా కిడ్స్కి ఇస్తాను. కిడ్స్ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కోసం అని చెప్పి కిడ్స్ని పిలిపించేసి కిడ్స్తో ఫిల్ చేయించేసి ఫిల్ చేయటం ఎలా చేస్తున్నారో కిడ్స్ చూద్దాం, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వాట్స్ యువర్ నేమ్? Bubbly. వాట్ అబౌట్ యూ? Hershika. వాట్ అబౌట్ యూ? Laika. వాట్ అబౌట్ యూ? Shika. వాట్ అబౌట్ యూ? Nila. నీలా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. Here's a coffee. ఒక కప్పు తీసుకోండి. I'll get a coffee. Can we cut it down? ఓకే, ఓన్లీ 1 కప్. Is this good? ఓకే, అంత వద్దు, కొంచెం డౌన్లో పెట్టాలి. Like that? ఓకే, ఇదిగో ఇంతవరకు This much? చాలు. ఇటుది నాకివ్వండి అందరూ. This much? మోర్ హనీ, బబ్లీ. సిట్ డౌన్, సిట్. This much? Dad. Dad. ఓకే, గుడ్. Yeah. Is this much sugar? లిటిల్ బిట్ డౌన్. హనక్కని చూడండి, అలా నొక్కద్దు, ఊరికి ఇలా వేయండి అంతే. చూడండి, అందరూ తలా కప్ తీసుకొని చెప్తా. Here. I can get you ఏం కాదు. Shinka. I can get it. Here. క్రిస్ క్రాస్. వావ్, చూస్తున్నారు కదా, కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫన్నీగా. యూజువల్గా అయితే అలా మట్టిలో ఆడుకోవడము, ఇలా పాటింగ్ మిక్స్ ఇవన్నీ ఏమీ అలవాటు ఉండవు కదా. కోర్స్ ఇది కంపోస్ట్ ఉంటుంది, కొంచెం స్మెల్ వచ్చినా వాళ్ళకి అవేం తెలియట్లేదు. పిల్లలకి ఫన్నీగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో వాళ్ళకి ప్లాంట్స్ వస్తాయి, ప్లాంట్స్ వేయాలి, సీడ్స్ అది ఇది అని చెప్పి వాళ్ళ చేత పెట్టించారు. అవి వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ఇలా ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. సో జగదీష్ అయితే ఈ పిల్లలందరి చేత చేయించారు, చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇన్ని సీడ్స్ వేస్తున్నారు, ఇన్ని ప్లాంట్స్ వస్తాయి, ఏం చేసుకుంటారు అనుకుంటున్నారేమో. ఇవన్నీ మా ఒక్కరికే కాదండి, వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరం కలిపి వేసామన్నమాట. సో ఇవేంటి అంటే మేము మొక్కలు వేసుకుంటుంటే అన్నీ రావట్లేదు, చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోతున్నాయి, లేదా ప్లాంట్స్ రావట్లేదు, సీడ్లింగ్స్ మీరు వేసి పెట్టండి అని అడిగితే ఈ ఇయర్ జగదీష్ వేశారనమాట. సో 5-6 ఫ్యామిలీస్కి కలిపి ఇక్కడే వేసామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తుంది కొన్ని మొక్కలే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మొక్కలు వేశారు జగదీష్. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి.
ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వంగనారు పోస్తున్నారు జగదీషు. అన్ని విత్తనాలు వేయొచ్చా అని అడిగాను నేను. సో నారు పోయడం అంటే అదే, వేసేయచ్చు, తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత తీసేసి వేరే చోట పెట్టుకోవచ్చు. చాలా వస్తాయి. రావాలంటే మొక్కలు స్పేస్ ఉండాలి. సో అట్లా డీప్గా ఉంది కాబట్టి వస్తాయి అని చెప్పి అన్నారనమాట. అండ్ ఆ స్మాల్ కప్స్లో సీడ్స్ వేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ. సో దానికోసం అని చెప్పేసి ఈ కప్లో సీడ్స్ వేస్తూ చూపిస్తున్నాం అనమాట. ఇది దాని తర్వాత మళ్ళీ ఈ కప్స్లో కూడా పెట్టాము. ఇవి కొంచెం పెద్దగా థర్మోకోల్ కప్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టామన్నమాట. ఇక్కడ వేరే విత్తనాలు కూడా వేస్తున్నాను. ఈ బేసిక్గా ఇక్కడ ఒక చిన్న టిప్ అంట, ఎప్పుడైనా మనం మొక్కలు వేసుకునేటప్పుడు ఎడ్జెస్లో వేయకుండా మిడిల్లో వేసుకోవాలంట విత్తనాలు. ఇలా ఎడ్జెస్లో కాకుండా ఇలా మిడిల్లో వేసుకుంటే మొక్క హెల్తీగా వస్తుందంట. ఇక్కడ ఈ సీడ్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటి అనేది తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. బట్ ఇదైతే మొక్క వచ్చిన తర్వాత చూపిస్తాము. నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇలా మీరు సీడ్లింగ్స్ కోసం వేస్తున్నప్పుడు గ్లాసెస్లో కనుక తీసుకుంటే ఇలా ఒక్క గ్లాస్కి ఒక్క సీడ్ను మాత్రమే వేయండి. ఎందుకు అంటే తర్వాత మొక్క వచ్చినప్పుడు అది తీయాలంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇలాంటి సీడ్స్ అయితే కనుక ఒక్కొక్క పాట్లో ఒక్కొక్కటే వేసుకోండి. అండ్ చిన్న సీడ్స్ అయితే కనుక 2 or 3 వేసుకోవచ్చు ఒక గ్లాస్లో. సో అది స్పేస్ కోసం అని చెప్తున్నాం అనమాట. హాయ్ బబ్లీ, ఏం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు అమ్మా? ఏమని రాసావు బబ్లీ? గట్టిగా మాట్లాడమ్మా. పొట్ల అంటే ఏంటమ్మా? వెజిటబుల్. తింటావు నువ్వు పొట్లకాయ? DU పైన ఏం రాసావు? చదువు బబ్లీ. ఇదేంతో చదువు. పాడు చిక్కుడు కాదమ్మా, పాడు చిక్కుడు మంచి చిక్కుడు అట్లా కాదు, పాదు చిక్కుడు. పాదులు చేస్తాం కదా మొక్కలకి, దాన్ని. ఇక్కడ వచ్చేసి ఇవి బంతులు, మేరీగోల్డ్. మనకి కారబంతులు అంటారు కదా, అవి మళ్ళీ ముద్ద బంతుల్లాగా వస్తాయి. అవన్నీ మిక్స్ అనమాట. సో అవన్నీ మిక్స్డ్ కలర్స్ వచ్చినాయి ఈ ప్యాకెట్లో. అవి నారు పోస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కప్స్లో సీడ్స్ పెట్టేసేసి ఇంట్లో అరేంజ్ చేసాము. సో ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేసి వాటికి లైట్స్ పెట్టి పైన పెట్టామన్నమాట ఈ మొక్కలన్నీ. అండ్ ఇవన్నీ ఫస్ట్ రౌండ్లో వేసిన మొక్కలు. చెప్పాను కదా, ఇవన్నీ ఒక్కళ్ళకి వేసినవి కాదు, 5-6 ఫ్యామిలీస్కి అన్నీ కలిపి ఇక్కడ వేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా యాడ్ అవుతాయి. సో వీటికి పైన లైట్స్ వచ్చేసి ఇవి అరేంజ్ చేశారు. ఆ లైట్స్ వచ్చేసి తేములో కొన్నాము వెబ్సైట్లో. అండ్ వాటి ప్రైస్ అయితే అంత గుర్తులేదండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక కమెంట్స్లో అడగండి. సో నేను లింక్ అయితే ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు ప్రైస్ అది చెప్తాను. అండ్ ఆ లైట్స్ అయితే ఫిక్స్ చేసి ఆ మొక్కలకైతే పెట్టారు. అండ్ ఈ లైట్స్ వచ్చేసి మేము లాస్ట్ వింటర్లోనే ఆర్డర్ చేసాము. అండ్ అవేంటి అంటే బయట ఉన్న ప్లాంట్స్ లోపలికి షిఫ్ట్ చేస్తాం కదా, అప్పుడు ఆ మొక్కల కోసం అని చెప్పేసి అప్పుడు ఆర్డర్ చేసి ఆ మొక్కలకి ఫిక్స్ చేశారు. సో ఇప్పుడైతే ఈ మొక్కలకి పెట్టిన వాటికి కూడా ఆ లైట్స్ సరిపోతుందా లేదా అనే డౌట్ తోటి వేరే ఇంకొక 2 లైట్స్ ఆర్డర్ చేశారు. సో అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము, ఎన్ని లైట్స్ వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది. అండ్ ఇదైతే వేసిన 4 days కండి, కరెక్ట్గా 4th డే ఇది. సో మొలకలు అయితే చూస్తున్నారు కదా మీరు, మొలకలు చిన్నగా వచ్చినాయి. ఇవి వచ్చేసి బెండకాయ అనమాట. అండ్ చిన్న మొక్కలు కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అండ్ బెండకాయ కూడా అన్నీ రాలేదు. ఇవైతే ఇప్పుడిప్పుడే మొక్కలు పైకి వస్తున్నాయి. ఇవి వచ్చేసి బీరకాయలు. అండ్ ఇది వచ్చేసి 4th డే. కొన్ని మొక్కలు మాత్రమే వచ్చినాయి, బీరకాయలు, బెండకాయలు అట్లా. సో అన్ని మొక్కలు అయితే రాలేదండి. సో ఎన్ని రోజులు పడతాయి అనేది కూడా చూద్దాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కమెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. సో అవేంటి అంటే మేము ఏ స్టేట్లో ఉంటాము అని అడిగారు. సో మేము వచ్చేసి ఒహాయో స్టేట్లో ఉంటామండి. అండ్ జోన్ అడిగారు, ఏ జోన్లో ఉంటారు అనేసి. మేము ఒహాయోలో ఉన్నాం కదా, మేమున్న ప్లేస్లో 6A and 6B అంటారండి జోన్స్ అయితే. సో జోన్స్ని బట్టే మనము మొక్కలు ఎప్పుడు బయట పెట్టుకోవాలి,
ఎట్లా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనేది ఉంటుందండి. సో, యూఎస్ఏలో ఉండేవాళ్ళైతే కంపల్సరీగా జోన్స్‌ని బట్టే ఆ మొక్కల్ని ప్లాన్ చేసుకోండి గార్డెనింగ్ అనేది. అండ్ ఎప్పుడు నుంచి బయట మనం గ్రౌండ్‌లో వేసుకోవచ్చు అనేది కూడా ఆ టెంపరేచర్స్‌ని బట్టే ఉంటుందనమాట. కంపల్సరీగా బయట వేసుకోవాలి అంటే టెంపరేచర్స్ మాత్రం మినిమమ్ నైట్ టైమ్‌లో 50 డిగ్రీస్ ఫారెన్‌హీట్ కన్నా డౌన్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి సెంటిగ్రేడ్స్‌లో అయితే మినిమమ్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నా ఉండాలి నైట్‌లో. అంటే డే టైమ్‌లో మనకి 60, 70, 80 కదా! సో, అది ఎంతున్నా కానీ మినిమము డే మొత్తంలో 50 డిగ్రీస్ ఫారెన్‌హీట్ కన్నా తక్కువ ఉంటే గనక మొక్కలు చాలా కష్టమండి సర్వైవ్ అవ్వడము. సో, అది చూసుకొని మనము బయట ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మాకు ఒహాయోలో ఏంటి అంటే టెంపరేచర్స్ మే 2nd వీక్ వరకు కాన్స్టెంట్‌గా అయితే ఉండవండి. ఈ 2024లో ఎర్లీ స్ప్రింగ్ అన్నారు, ఎర్లీ సమ్మర్ అన్నారు. బట్ టెంపరేచర్స్ అటు ఇటుగా మారుతున్నాయి కానీ కాన్స్టెంట్‌గా లేవండి. ఒక వీక్ బావుంది అనుకునే లోపు మళ్ళీ మాకు ఫ్రీజింగ్ అవుతోంది, ఫ్రాస్టింగ్ అవుతోంది. సో, అట్లా అని చెప్పేసి ఏదైనా మే 2nd వీక్ వచ్చే వరకు గ్రౌండ్‌లో వేసుకోవడం అనేది సేఫ్ కాదు. ఇవి ఏవో నారు పోసారు, మిర్చీలు, వంగలు. ఓ ఇక్కడ సార్ బో వంగ, గ్రీన్ వంగ అలా పేర్లు రాసి పెట్టుకున్నారు. సో ఇక్కడ కూడా ఉంది వంగ, వైట్, పర్పుల్ అంట. ఎలా తెలిసిద్దో ఒక ట్రేలోనే పోసేస్తారు. అంటే మొక్కలు వచ్చినా కూడా అది పెరిగి కాసే వరకు తెలియదు. ఇవి వంగ వైట్ పర్పుల్ అని రాసావు. వైట్ పర్పుల్ కలిపి. ఓ పర్పుల్ గీతలు ఉంటాయి చూడు. ఓకే ఓకే ఓకే, ఒకటే వంకాయ మీద వైట్ అండ్ పర్పుల్ గీతలు అంట. ఆహా, ఏదో అంటారే గీతాసారం అని, దీంట్లో ఇంత మీనింగ్ ఉందన్నమాట. అది రాసిన ఒక్కలకే తెలుసు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి టమాటోస్ కొన్ని వచ్చినాయి అనమాట. వాటిలో వెరైటీస్ కూడా వేసాము. ఇది 7th డే. సో ఇప్పటికి బీరకాయలు అవి బాగానే వచ్చినాయి. అండ్ దోసకాయలు కొంచెం పై పై కనిపిస్తున్నాయి. పొట్లకాయలు అయితే ఇంకా రాలేదండి. ఓక్రాలు అంటే బెండకాయలు వచ్చినాయి, కొంచెం పర్వాలేదు. చిక్కుడుగాయ అట్లా కొన్ని వచ్చినాయి, వంగ, మిర్చి. అండ్ ఇవైతే 7th డే అనమాట. ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఏంటి అంటే ఇంత చిన్న మొక్కలకి మనము వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ ఏంటి అంటే మనము కప్స్తో తీసుకోనో గ్లాసులతోనో అట్లా డైరెక్ట్గా పోయకూడదు. మీరు స్ప్రే బాటిల్ ఏదన్నా ఉంటే కనుక ఆ స్ప్రే బాటిల్ తోటి స్ప్రే చేయండి దాని మీద. ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా మొక్క రాదండి. సో మనకి సాయిల్ అనేది డ్రైగా లేకుండా కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది. మనకి చెమ్మలాగా ఉంటే సరిపోతుంది. మరీ నీళ్లు నిలిచిపోయేంత దాంట్లో పోస్తే మాత్రం అవి కుళ్ళిపోతాయండి విత్తనాలు. సో వాటరింగ్ అనేది మాత్రం చాలా కేర్ఫుల్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆ స్ప్రే చేయడం కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ వాటర్ అయితే ఇవ్వం కదా మనము. సో దానికోసమని మనము డ్రైగా ఎప్పుడు కనిపించినా సరే మీరు స్ప్రే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ మొక్కలు వచ్చేసి కరెక్ట్గా 2 వీక్స్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని టమాటా వెరైటీస్ ఏవైతే వేసామో అన్నీ కొన్ని మొక్కలు వచ్చినాయి. అండ్ అలాగే వేరేవి దోసకాయ, బీరకాయ, అన్ని మొక్కలు అయితే చాలా వరకు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి దోసకాయ. అండ్ వేసిన అన్నీ వచ్చినాయి. బెండకాయలు కూడా బాగా వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఇది బీరకాయ. వీటికైతే 3rd లీఫ్ కూడా వచ్చేసింది, 3వ ఆకు. యూజువల్గా 3వ ఆకు వస్తే మనం బయట పెట్టుకోవచ్చు. ఇది ఇంకొంచెం గ్రో అయిన తర్వాత మనం బయట పెట్టుకోవచ్చు అనమాట. ఇది పొట్లకాయ కూడా కొన్ని వచ్చినాయి, 3 మొక్కలు స్లోగా వస్తున్నాయి. ఇవి వచ్చేసి బెండకాయలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సీడ్స్ ఎప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. సీడ్స్ యూజువల్గా మనం మార్చిలో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి. కాకపోతే మార్చిలోనే మనము వేసుకుంటున్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మేము చూపిస్తున్నాం కదా, ఈ స్మాల్ కప్స్లో మార్చిలో వేసుకుంటే మే వరకు దీంట్లోనే గ్రో అవ్వాలంటే చాలా కష్టము. సో మనము వేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద కప్పుల్లో వేసుకోవాలి. అండ్ అలా అని మనం వేసిన మొక్కలన్నీ వస్తాయా అంటే రావు. ఇక్కడ చూడండి, బెండకాయ మొక్క సో కింద నుంచి రూట్లో నుంచి ఏదో మాడిపోయినట్టుగా అయిపోయి కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. సో వేసిన విత్తనాలన్నీ మొక్కలు వచ్చినా కూడా మనం బయట రీప్లాంట్ చేసి అవి సర్వైవ్ అయ్యే వరకు చెప్పలేమండి ఎన్ని మొక్కలు ఉంటాయి ఏంటి అనేది. సో మీరైతే మార్చిలో వేసుకోవచ్చు. మంచిగా మొక్కలైతే బాగా వస్తాయి. అండ్ వేసుకున్న మొక్కలకి మాత్రము లైటింగ్ బాగా వచ్చేటట్లుగా అండ్ వాటర్ చూసుకుంటూ పెట్టుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. నేను మార్చిలో వేసుకోవచ్చు అన్నాను కదా అని, అయ్యో మేము వేసుకోలేదే ఇంకా ఏప్రిల్ అయిపోయింది అని చెప్పి కంగారు పడకండి. సో మనము ఏప్రిల్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. మే 2nd వీక్ అంటే
మీరు ఏప్రిల్ ఎండ్లో ఆర్ మిడిల్లో కానీ పెట్టుకున్నా కూడా మనకి మే సెకండ్ వీక్ రీప్లాంట్ చేసే టైంకి వచ్చేస్తాయి మొక్కలైతే. కాకపోతే ఇంట్లో ఏంటంటే కొంచెం ముందు వేసుకుంటే ఎర్లీగా మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం సర్వైవల్ ఎక్కువ అవుతుంది అనమాట. బయట పెట్టినప్పుడు తొందరగా వస్తుంది క్రాప్ అనేది. సో దానికోసం అని ముందు చేసుకున్నాము. ఇక చూడండి, ఇవి మేరీగోల్డ్ అనమాట. అప్పుడు నారు పోసాం కదా స్టార్టింగ్లో అన్ని మిక్స్డ్ కలర్స్ పెట్టి, సో అవి మొక్కలు బాగా వచ్చినాయి అనమాట. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మీకు మాత్రం నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి టిప్స్ తోటి మళ్ళీ మా గార్డెన్ మొక్కలు ఎంతవరకు వచ్చాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాము. అండ్ ఆ మొక్కల్ని ఎలా టేక్ కేర్ చేస్తున్నాము అనేది ఇంకా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మొక్కల గురించి కానీ మేము ఏం చేస్తున్నాము అనేది కింద కమెంట్స్లో చెప్పండి. సో డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము. అండ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.